అందరికీ నమస్కారం అండి. 8వ రాష్ట్రీయ పోషణ మాహ అనేది మనం ఈ ఇయర్ జరుపుకుంటున్నాము. ఇది లాస్ట్ మంత్ 17th నుంచి ఈ మంత్ 16th వరకు ఈ కార్యక్రమం అనేది జిల్లాలో గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు అనేవి జరిగాయి. ఇది ఈరోజు అయితే 16వ తేదీ లాస్ట్ డే రోజు ఇక్కడ సిఆర్సి వారి సహకారంతో 400 మంది గర్భిణీ బాలింతలకి మనం శ్రీమంతాలు అనేవి జరిపాము. ఇందులో భాగంగా మన ఐసిడిఎస్ వాళ్ళు స్టాల్ కూడా పోషకాహార ప్రదర్శన అనేది కూడా చేపట్టారు. అలాగే ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగింది. దీనికి అందరికీ సిఆర్సి వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు కొత్తపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో రావులపాలెం సిఆర్సి వారి సౌజన్యంతో ఇక్కడ 400 మంది గర్భవతులకి సామూహిక సీమంతాల కార్యక్రమం గౌరవ ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో చాలా గ్రాండ్గా జరిపించడం జరిగిందండి. అట్లాగే ఈ మన రావులపాలెం మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా అట్లాగే పక్కనే ఉన్న ఆలమూరు కొత్తపేట దగ్గరలో ఉన్న విలేజ్ గ్రామాల నుంచి కూడా మన గర్భవతులను ఇక్కడికి ఈరోజు పిలిపించడం జరిగింది. ఇది అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా శాఖాపరమైన ఆదేశాలతో మేము ఈరోజు ముగింపు సందర్భంగా ఈ ప్రాజెక్టు పరిధిలో నిర్వహించే కార్యక్రమానికి పోషకాహార స్టాలును కూడా ప్రదర్శించడం జరిగింది. అది ఎక్కువ మందికి అవగాహన కల్పించే విధంగా చక్కెర నూనె వాడకం తగ్గించాలి, ఊబకాయాన్ని తగ్గించాలంటే ఈ రెండు కూడా చాలా వరకు తగ్గించుకోవాలి. అట్లాగే పిల్లలకు పోషణతో కూడా విద్యను అందించాలి. అదేవిధంగా డిజిటలీకరణలో భాగస్వామ్యం చేయాలి. అలాగే పురుషుల భాగస్వామ్యం కూడా పిల్లల పెంపకంలో ఉండాలి అనే వివిధ రకాల అంశాలతో ఈ పోషకాహార మాసోత్సవాల ద్వారా గ్రామాల్లో మండల స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో వివిధ వేదికల వద్ద ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సార్. దానికి మీరందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. రాణి మరొక 20 మందిని ఎవరైనా జిఆర్ ప్రకాష్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. మరొక 20 మందిని పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరొక 20 మందిని ఎవరైనా జిఆర్ ప్రకాష్ బాబు గారిని అందరికీ నమస్కారం. నా పేరు జానకీదేవి. మాది లక్ష్మీపాలెం గ్రామం, పొడగట్లపల్లి పంచాయతీ. ఈరోజు ఈ సామూహిక శ్రీమంతాల వేడుక జరిపించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలో జరిగే చివరి సంతోషకరమైన ఘట్టం. ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలోని కూడా ఇది చాలా ముఖ్యమైనది. చాలా ఆనందంగా అనుభూతి చెందే ఘట్టం ఇది. ఒక బిడ్డకి జన్మనివ్వడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తుంది ప్రతి అమ్మాయి. అలాంటి ఘట్టాన్ని ఒక వేడుకగా ఇక్కడ సామూహికంగా జరిపించడం అనేది మాకు చాలా సంతోషకరమైన
వార్తగా ఇది ఉంది మా జీవితంలోని. చాలా మంది అనుకుంటారు ఇలాంటి వేడుకలు చేసుకోవాలని, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టో లేకపోతే వాళ్ళ ఆచారాలు లేదంటే వాళ్ళకి ఆనవాయి లేదని కూడా చాలా మంది దీన్ని మిస్ అవుతూ ఉంటారు. అలాంటి మిస్ అయిన వాళ్ళకు కూడా ఇది ఒక మరపురాని జ్ఞాపకంగా మాకు అందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా పేరు మమత అండి. మాది రావులపాడు. నేను మ్యారేజ్ అయిన తర్వాత 4 years అయింది. ఫస్ట్ టైం నేను ప్రెగ్నెన్సీ అండి. ఇక్కడ రావులపాడు ఊరిలో సిఆర్సిలో ఇలా పెద్దలందరూ కలిసి ఇలా శ్రీమంతం వేడుక చేయడం చాలా ఆనందంగా ఉంది. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం హ్యాపీగా ఉంది. కానుకలు ఇవన్నీ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మహిళా శ్రీమంతం వేడుకలు జరపడం అనేది చాలా ఆనందంగా ఉంది. కొన్ని ఊర్లో అయితే ఇలాంటి అవకాశం ఉండదు. అలాంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నా పేరు సతీష్ అండి. నేను పొడట్లపల్లి నుంచి వచ్చాను. మాకు ఇక్కడ సిఆర్సి వాళ్ళు మన ఎమ్మెల్యే బండా సత్యానంద గారి ఆధ్వర్యంలో 400 మందికి సామూహిక శ్రీమంతాల వేడుక చాలా ఘనంగా నిర్వహించారండి. మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళు జరపకపోయినా బయట ఇక్కడ మాకు ఈ విధంగా శ్రీమంతం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఇది ఒక లైఫ్ టైం మెమరీగా ఉండుకోవడానికి కూడా ఫోటో కూడా తీసి వీళ్ళు మాకు ఫోటో కూడా అందించడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉందండి ఈ శ్రీమంతాల్లో పాల్గొనడం. ఇక్కడ అన్ని మాకు సదుపాయాలు చాలా బాగా చేశారు. మాకు స్నాక్స్, వాటర్ అన్ని టైంకి అందించి ఆ అంగన్వాడీ ఆయాలు అందరూ దగ్గరుండి మమ్మల్ని చాలా బాగా చూసుకుని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.